Hello everyone, I'm Dr. Sridevi Gutta, consultant gynecologist at Pratima Hospitals. ఈరోజు మనం నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే గురించి మాట్లాడుకుందామండి. అది నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే అంటే తెలుసుకోవాలి అంటే సేఫ్ మదర్హుడ్ డే. సేఫ్గా ప్రెగ్నెంట్ లేడీస్ సేఫ్గా వాళ్ళు 9 months ట్రావెల్ చేసి హెల్దీ బేబీని హెల్దీ మదర్ని మనం వరల్డ్కి ఇవ్వగలగాలి. 11th ఏప్రిల్ని నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే అని మనము అనుకున్నాము. ఒకళ్ళ గుర్తుగా ఆ రోజుని పెట్టుకున్నారు. కస్తూరిబా గాంధీ బర్త్డే ఆ రోజు దాన్ని నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే అని పెట్టుకున్నారు. దానికి ఒక సంస్థ ఇనిషియేటివ్ తీసుకుని ఆ రోజు పెట్టింది. ఆ సంస్థ ఏంటి అంటే వైట్ రిబ్బన్ అలయన్స్ ఇండియా. అది 2003లో సంస్థ దానికి రూపం దాల్చిందనమాట. ఇనిషియేటివ్ తీసుకుంది. ఇనిషియేటివ్ తీసుకుని చాలా మంచి ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వచ్చింది. ఏంటి అంటే ఫస్ట్ ఎనీమియా అనేది ఉండకూడదు అని. ప్రతి ప్రెగ్నెంట్ లేడీ హెల్దీగా ఉండి రక్తం అది కరెక్ట్గా ఉండి వాళ్ళకి కరెక్ట్ పోషకాహారాలు అవన్నీ తీసుకుని వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్స్ అవన్నీ కరెక్ట్గా ఉండి హెల్దీ బేబీని వరల్డ్లోకి తీసుకురావాలి అన్న మెయిన్ ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసింది. అండ్ అలాగే వాళ్ళకి ఒక అవగాహన అనేది అంటే ఏమేం ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఒక గర్భిణీ స్త్రీకి ఏమేం ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఆ ప్రోగ్రామ్స్ ఉపయోగించుకొని వాళ్ళు ఎలా లబ్ధి పొందగలరు, మన గవర్నమెంట్ ఏమేం ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసింది అవన్నీ కూడా అందరికీ తెలిసేటట్లు చేశారు. అది చేయడం వల్ల ఏమైందంటే 1990 నుంచి 90 వరకు మన మెటర్నల్ మోర్టాలిటీ రేట్ చాలా హైగా ఉండేది. దాని తర్వాత 44% తగ్గిపోయింది మెటర్నల్ మోర్టాలిటీ రేట్. తల్లి శిశువు ఇద్దరూ కూడా ఆరోగ్యంగా ఉండటానికి చాలా ఉపయోగపడుతున్నాయి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ. సో అదే ఎయిమ్ ఇప్పుడు మన ప్రెజెంట్ ఎయిమ్ బై 2030కి అది ఇంకా 70%కి మనం ఇంక్రీజ్ చేసుకోవాలి అన్నదే మన ఉద్దేశము. అది ఎలా చేసుకోవాలి, ఏం చేయాలని నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. అందరు డాక్టర్స్ కానీ గవర్నమెంట్ కానీ నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. దీని ప్రోగ్రామ్ ప్రకారంగా ఏం చేయాలి అనేది ఫస్ట్ చూసుకుంటే మదర్ హిమోగ్లోబిన్ లెవెల్స్ కరెక్ట్గా ఉండాలి. ఎనీమియా అనేది లేకుండా వాళ్ళకి కరెక్ట్ పోషకాహారాలు అట్ ది సేమ్ టైం ఐరన్ సప్లిమెంట్స్ వెళ్తున్నాయా లేవా, వాళ్ళు తీసుకుంటున్నారా లేదా, ఆశా వర్కర్స్ని వీళ్ళని అందరినీ పెట్టి కూడా గవర్నమెంట్ చూస్తుంది, ఈవెన్ ప్రైవేట్ డాక్టర్స్ వాళ్ళు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. సో దట్ ఆఫ్టర్ డెలివరీ మదర్ హెల్దీగా ఉంటాం, బేబీ కూడా వితౌట్ ఎనీ డిఫెక్ట్స్ పుట్టడం అనేది దానికోసం ప్రయత్నం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం 2022లో ప్రామిస్ తీసుకున్నాము. ఏంటి అంటే మదర్స్ సేఫ్గా ఇంట్లో ఉండడము, మదర్ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సేఫ్గా ఇంట్లో ఉండడము, బయటకు వెళ్ళకుండా ఎక్కువ అవసరం అయితేనే తప్ప బయట ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా ఉండి వాళ్ళకి కరోనా వైరస్ బారి నుంచి తప్పించి సేఫ్గా డెలివరీ అయ్యేటట్లు చూడడము అండ్ ఏ కాంప్లికేషన్స్ లేకుండా డెలివరీ అవ్వడం అనేది. ఎట్ ద సేమ్ టైం చిల్డ్రన్ కూడా హెల్దీగా ఉన్నారా లేదా, ఒకవేళ కోవిడ్ అటాక్ అయితే దానివల్ల పోస్ట్ డెలివరీ ఏం కాంప్లికేషన్స్ వస్తున్నాయి అండ్ బేబీలో ఏం కాంప్లికేషన్స్ వస్తున్నాయి అవన్నీ కూడా చూసుకొని క్లోజ్గా అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళని హెల్దీగా తీసుకురావడమే మన ఎయిమ్గా తీసుకున్నారు. అండ్ ఇవే కాకుండా మన మదర్ అండ్ చైల్డ్ ప్రోగ్రామ్స్ అని అవన్నీ పెట్టారు. వాటిలో కూడా ఏంటి అంటే మదర్ 9 months ప్రెగ్నెన్సీలో మొత్తంలో ఆమె తీసుకోవాల్సిన కేర్, వెయిట్ సరిగ్గా పెరుగుతుందా లేదా, బేబీ వెయిట్ సరిగ్గా పెరుగుతుందా లేదా, అండ్ ఆమెకి ఏమన్నా బేబీలో ఏమన్నా డిఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా లేవా, టీఫా స్కాన్ అవన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయా లేవా, ఇవన్నీ కూడా వాళ్ళకి ఐరన్ కాల్షియం సప్లిమెంట్స్ వెళ్తున్నాయా లేవా, ఈవెన్ ఇన్ ద అంటే ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత కూడా మదర్ మిల్క్ తాగుతున్నప్పుడు లాక్టేషనల్ స్టేజ్లో కూడా కరెక్ట్గా సప్లిమెంట్స్, కాల్షియం సప్లిమెంట్స్ మదర్కి వెళ్తున్నాయా లేవా అన్నవి కూడా ఇవన్నీ కూడా చూస్తున్నారు. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అంటే మెటర్నల్ మోర్టాలిటీ తగ్గించడం కోసం. అదే అవేర్నెస్ మనం ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అన్న ఒక రోజుని అందుకని ఈరోజు పెట్టుకున్నారు. సో ఈ రోజు పెట్టుకున్నప్పుడైనా సరే మళ్ళీ మనం గెట్ బ్యాక్ అయిపోయి మన ప్రోగ్రామ్ని మళ్ళీ పక్కన పెట్టేయకుండా ప్రోగ్రామ్ని అలాగే తీసుకెళ్తూ ఉండడం చాలా మంచిది. సో నేను యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మదర్ అండ్ చైల్డ్ ప్రోగ్రామ్లో నేను చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. సో ఐ హ్యావ్ సీన్ మిరాకిల్స్ హ్యాపెనింగ్ అనమాట. ఏంటి అంటే ఫస్ట్ కొన్ని విలేజెస్ తీసుకొని మదర్ అండ్ చైల్డ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను.
స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్స్ 6-7 అట్లా ఉండేవి. ఆ 6-7 హిమోగ్లోబిన్ లెవెల్స్ తోటే వాళ్ళు డెలివరీ అయిపోయేవాళ్ళు. తర్వాత చాలా కాంప్లికేషన్స్‌తో మెటర్నల్ మోర్టాలిటీ కూడా చాలా ఉండేది. అది కాకుండా ఉండాలి అని చెప్పి ఎవ్రీ మంత్ యాంటీనేటల్ చెకప్స్ చేసి గవర్నమెంట్ సెక్టార్‌లో కూర్చొని చేసి వాళ్ళకి ఎవ్రీ మంత్ సప్లిమెంట్స్ సరిగ్గా వెళ్తున్నాయా, వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ, వాళ్ళ టీఫా స్కాన్స్ అవన్నీ చెక్ చేసుకుంటూ, వాళ్ళకి డెలివరీస్ నార్మల్‌గా అయిన తర్వాత గూడా వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోస్ట్ డెలివరీ కూడా, లాక్టేషన్ టైంలో వాళ్ళు తీసుకోవాల్సిన కాల్షియం సప్లిమెంట్స్ ఇవన్నీ కూడా చూసుకుంటూ వస్తుంటే స్టాటిస్టిక్స్ నేను చేసే చిన్న పనిలో గూడా నేను చాలా మిరాకిల్స్ చూసానండి. సో, ఆ టైంలో స్టాటిస్టిక్స్ ఎంత బాగా ఇదైనాయి అంటే ఆల్మోస్ట్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ చాలా తగ్గిపోయింది. ఎక్కువ మంది హెల్తీ మదర్స్ అండ్ బేబీ వెయిట్స్ కూడా బర్త్ వెయిట్ కూడా చాలా మంచిగా ఇంప్రూవ్ అయింది. సో, ఆల్ దీస్ థింగ్స్ అంటే స్ట్రాటజీస్ తీసుకొని గవర్నమెంట్ చేస్తుంది, మేము చేస్తున్నాం, అందరం చేస్తున్నాం. బట్ ఈవెన్ ద మదర్ హ్యాస్ టు నో అంటే ఆ అవేర్‌నెస్ అనేది మదర్‌కి రావాలి. నాకు ఈ సప్లిమెంట్స్ ఈ టైంలో తీసుకోవాలి, ఇది ఇట్లా తీసుకోవాలి, ఈ ఆహారం తీసుకోవాలి ఇవన్నీ. సో, ఆమె ఎళ్లి కేంద్రాల దగ్గరికి కానీ, మా దగ్గర కానీ డాక్టర్స్ దగ్గర చెప్పి తీసుకుని సలహాలు తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. సో, ఈరోజు నేషనల్ మదర్‌హుడ్ డే అనే దాన్ని మనం సెలబ్రేట్ చేసుకుందాం. అండ్ ఎవ్రీ డే ఈజ్ ఎ నేషనల్ మదర్‌హుడ్ డే అని మనం పెట్టుకుందాం. థ్యాంక్ యూ.